హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసరికి మార్నింగ్ బ్లాగ్ అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా వరల్డ్ 1991. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడైతే మార్నింగ్ ఎప్పుడు మెంతి వాటర్ తాగుతాను, కానీ ఆ రోజు ఎందుకో నాకు జీరా వాటర్ తాగాలనిపించింది అనమాట. అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. సో అందుకని నేను ఇవాళ జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఏదో ఒక వాటర్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకుంటూ ఉంటానండి. మనకి లేవగానే ఏం తినబుద్ధి కాదు కదా, ఇట్లా వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, మెంతి పౌడర్ వాటర్ కానీ, ఏదో ఒక వాటర్ అట్లా తీసుకోవడానికి మీ లైఫ్ స్టైల్లో కూడా యాడ్ చేసుకోండి. చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయిపోయింది, తాగడానికి వెళ్తున్నాను అనమాట. ఎప్పుడైనా వాటర్ అనేది, ఏ వాటర్ అయినా కానీ కూర్చొని తాగండి, నించొని తాగద్దు. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ ఒక 5 మినిట్స్ అనేది మీ బాడీకి కేటాయించండి. సో కూర్చొని తాగడమే చాలా మంచిదని చాలా చోట్ల విన్నానండి నేను. నించొని మాత్రం అస్సలు తాగకూడదంట. ఒక 5 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా వాటర్ని తాగండి. అక్కడ మెంతి పౌడర్ కూడా వేసుకొని ఉన్నాను, కానీ ఆ తర్వాత తాగాలనిపించింది. ఎందుకు ఆ రోజు నాకు తాగబుద్ధి కాలేదు, జీరా వాటర్ తాగాను. ఇక్కడైతే యాజ్ యూజువల్గా బాబుకి రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ రాగి జావ పెడదాం అనుకొని యాజ్ యూజువల్గా బాబుకి రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకైతే టిఫిన్ చేసుకున్నానండి. దోశలు పిండేసా కదా, దోశలు వేసుకున్నాను. ఎంత ఎమ్మీగా వచ్చినాయోనండి అసలు దోశలు. నేను చెప్పినట్టు వేసుకోండి. కొంచెం కందిపప్పు యాడ్ చేయండి దోశ పిండిలో. మెంతులు, కందిపప్పు, పచ్చిపప్పు, అలాగే వీటన్నిటికీ సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు అనేవి. మాత్రం భలే టేస్టీగా ఉంటాయండి, తినాలనిపిస్తుంది దోశలు. బయట దోశల్లాగా క్రిస్పీగా భలే ఎర్రగా వస్తాయి. ఇక్కడైతే రాగి జావ పెట్టేస్తున్నాను బాబుకి. ఇంకా వాడు మార్నింగ్ పూట మాత్రం ఏం తినడండి, రాగి జావే తింటాడు. రాగి జావ పెట్టేస్తున్నాను ఇక్కడ బాబుకి. రాగి జావ చల్లారడానికి వాటర్ తీసుకొని వాటర్ పోసేసి అందులో రాగి జావ పెట్టేస్తున్నాను. గిన్నె చల్లారిద్ది వాడు తినే టయానికి. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఇక్కడ తెలంగాణలో పల్లీ చట్నీ చేసుకుంటారు కదా, మేమైతే పల్లీ చట్నీ చేసుకోమండి. మా వైపు చాలా తక్కువ. మేము జస్ట్ మా పుట్నాల పప్పు వేసేసుకొని చట్నీ చేసుకుంటాము. కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు వేసేసుకొని చట్నీ చేసేసుకుంటామండి. పల్లీ చట్నీ ఎప్పుడో ఒకసారి రేర్గా తింటారండి. ఇక్కడైతే నేను మీకు అదే చూపిస్తున్నాను చట్నీ వేసేది. వీటిని ఏం వేయించుకోకర్లేదండి, వేయించుకోకుండా మామూలుగా చేసేసుకోవడమే. నేనైతే మార్నింగ్కి ఈవినింగ్కి చట్నీ చేసేస్తానండి. ఒక్క రోజుకి చేస్తాను అంతే. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటానండి. నేనైతే నిలవ ఉంచుకోనండి, అసలు అంటే బాగోదనమాట, స్మెల్ వచ్చేసిద్ది. ఏ రోజుకి ఆ రోజు చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా, లేకపోతే టేస్ట్ మారిపోయిద్దండి, తినాలనిపించదు అసలు. ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే తాలింపు పెట్టనమాట. నేను తాలింపు అనేది సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. నాకు చట్నీలో వేస్తే నచ్చదండి. ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ తర్వాత ఆ తాలింపు అనేది బాగోదన్నమాట, పంటి కిందకి క్రంచీగా తగలదు. ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను దోశలు వేసుకోవడానికి. దోశలు అయితే వేసేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అసలు ఆ రోజు టేస్ట్ అయితే దోశలు మాత్రం. ఇంకా ఆనియన్ దోశ, కారప్పొడి దోశ, ఎవరికి దోశలు కావాలంటే ఆ దోశలు వేసుకొని తినేస్తామండి. ఇంకా పైన అట్లా స్ప్రెడ్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి దోశలు. ఆయిల్ని అట్లా స్ప్రెడ్ చేసుకోండి, అప్పుడు ఆయిల్ అనేది ఈవెన్గా ఉండి దోశలు బాగా కాలుతాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. ఒక చాట ఆయిల్, ఒక చాట ఆయిల్ లేకుండా అట్లా బాగుంటుంది అనమాట. దోశ ఎప్పుడు కాలనివ్వాలండి, బాగా కాలనిస్తే క్రంచీగా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా ఎర్రగా వచ్చిన తర్వాత దోశని తీసుకోవడానికి ట్రై చేయండి. ముందే తీయవాకండి, రాదు, వచ్చిన టేస్ట్ బాగోదన్నమాట.
చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు దోశ ఎంత క్రంచీగా వచ్చిందో కదండి. అసలు దోశ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. నేను మరీ చెప్తున్నాను, అందుకే కొంచెం మీరు కందిపప్పు యాడ్ చేసుకోండి, భలే ఉంటాయన్నమాట టేస్ట్ అయితే. ఇష్టంగా తింటారు కూడా దోశలు తినడానికి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. మార్నింగ్ అయితే తినడు, కానీ మా బాబు ఈవినింగ్ పూట తింటాడండి. 6:30 అట్లా టప్పుడు తింటాడు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ దోశల్ని. ఇక్కడైతే ఇంకో దోశ వేసేస్తున్నాను. ఎగ్ దోశ అడిగారు మా హస్బెండ్, ఎగ్ దోశ కూడా వేస్తున్నాను అనమాట. అయితే నేను ఎగ్ దోశ ఎప్పుడు లాస్ట్లో వేస్తానండి, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ మళ్ళీ మిగతా దోశలకు వస్తే నచ్చదు. అందుకని నేను ఎగ్ దోశ ఎప్పుడు లాస్ట్లో వేస్తాను. అన్నీ అయిపోయాక లాస్ట్లో ఇంకా పెనం పని అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేసేయాలనుకున్నప్పుడు ఎగ్ దోశ వేస్తానమాట. ఇక్కడైతే కారం దోశ అండి, కారమును ఆనియన్స్ వేసిన దోశ అనమాట. కారం అంటే మనం వంటల్లో వాడుకుంటాం చూడండి కారము, మామూలుగా ఆ కారమే అనమాట. మా వారు అట్లా చల్లించుకుంటారు, బాగుంటుందండి. ఇది కూడా టేస్ట్ భలే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నాకు ఫస్ట్లో తెలియదు, పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడు నేను కూడా ఇట్లా ఒక దోశ వేసుకోవడం నేర్చుకున్నాను అనమాట. బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ కారం చల్లుకుంటారా అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి. తింటే మాత్రం బాగుందండి. అయితే అండి ఈ మధ్య నాకు బాగా పన్ను అనేది నొప్పి వస్తుందండి. వెళ్ళి డెంటల్ హాస్పిటల్లో చూపించుకున్నాను. లాస్ట్ పన్ను అండి అదైతే. నాకు ఒక 7 years బ్యాక్కే పుచ్చుందనమాట. అయితే దానికి సిమెంట్ పెట్టారు. నేను ఇంకా సిమెంట్ ఏమైనా పోయిందేమో, మళ్ళీ సిమెంట్ పెట్టించుకోవాలేమో అనుకున్నాను. కాదండి, ఆ పన్ను బాగా అయిపోయింది, పుచ్చు వచ్చి లోపలికి కూడా పాకుతుందన్నారు, తీసేయాలన్నారు. కాకపోతే నాది పన్ను చాలా అంటే చాలా లోపలికి ఉందంట, కండ కూడా కట్ చేయాలి అని అన్నారు. ఒక కుట్టుబడిద్ది అన్నారు. భలే భయం వేస్తుందండి, అది చేయించుకోవాలి. తర్వాత ఒక 2 days బాగా పెయిన్ ఉంటుంది అంటున్నారు. కొంచెం మాట్లాడటం తగ్గించాలని అంటున్నారు. మీలో ఎవరైనా చేయించుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మా చెల్లి డెంటల్ డాక్టరే అనమాట. తను ఈ మధ్య రీసెంట్గా ప్రాక్టీస్ అయిపోయి స్టార్ట్ చేసేసింది క్లినిక్. ఇంకా నేను అక్కడికే వెళ్ళి తీర్చుకుందాం అనుకుంటున్నాను. తనైతే హైదరాబాద్ కాదండి, తను ఉండేది వనపర్తి అనమాట. ఇక్కడ నుంచి 2.5 hours బస్సులో వెళ్ళిపోవచ్చు. తను అదే చెప్తుంది, నువ్వు నా దగ్గరికి వచ్చేసే అక్క, నేను తీస్తాను అని చెప్పని అంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తీయించుకోవాలండి. కానీ ఈ కుట్టు అంటేనండి, ప్రెగ్నెన్సీ తర్వాత కుట్లు అంటేనే భయం వేస్తుందండి. అసలు ఇంకా పెయిన్ తెలిసిందే కదా, ఆడవాళ్ళకి అనుభవించిన వాళ్ళకి తెలిసిందే. అసలు ఇంకా ఇక్కడైతే దోశలు అయిపోయినాయి, ఎగ్ దోశ కూడా వేసేసారనమాట. ఆ రోజు సండే అండి. నాకు మార్నింగ్ ఏదో ఒక మూవీ అట్లా పెట్టుకొని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అయితే ఆ రోజు నేను ఇంకా మార్నింగ్ మూవీలోకి బాక్ మూవీ పెట్టుకున్నాను. చాలా బాగుందండి, ఇది మా అక్క చెప్పింది చూడండి చాలా బాగుందనని మూవీ. ఇంకా పెట్టుకున్నాం కదా, బాగుందండి. ఇంక ఇక్కడైతే జియో మార్ట్లో నుంచి నేను ఈ సెట్ అందరూ ఇంకా యూట్యూబ్లో తెగ చూపిస్తున్నారండి, 500కే వస్తుంది సెట్ అని. ఇంకా సరే అని నేను కూడా ఆర్డర్ పెట్టానమాట. బాగుందండి, బాగాలేదని అయితే చెప్పను సెట్, కానీ పల్చగా ఉన్నాయండి. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దనమాట సెట్కి. ఒక్కోసారి అయితే పొయ్యి మీద పెడితే ఆ హీట్ని తట్టుకోలేక అది సౌండ్ వచ్చేస్తుంది, స్టీల్ సౌండ్. పర్లేదు, నేనైతే మరీ అంత క్వాలిటీ ఉన్నాయి అయితే అని చెప్పను నేను. హ్యాండిల్ మాత్రం బాగుందండి, హ్యాండిల్ అయితే హీట్ ఎక్కట్లేదనమాట. ఇంకా దీన్ని అయితే నేను ఇంకా వాడేశాను కాబట్టి ఇంకా నేను రిటర్న్ ఆర్డర్ పెట్టట్లేదండి. వాడుకున్న ఎప్పుడు రిటర్న్ తీసుకోరు కాబట్టి నేనైతే పెట్టిందాకా తెలియదు అనమాట, బాగుంటుందిలే అనుకున్నాను. కానీ క్వాలిటీ ఏంటంటే ఓకే టైప్ అండి, మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దన్నమాట దీని గురించి. పర్లేదు, ఇంకా ఏదో తొందరగా క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇట్లాంటివి తీసుకోండి. అది 500కే వస్తున్నాయి కాబట్టి తీసుకుంటానంటే తీసుకోండి. ఇంకా నేను ఇక్కడ వాష్ చేసేసానమాట, బాగా వాష్ చేసేసి బాబుకి ఇంకా మేము పచ్చడి చేసుకుందాం అనుకున్నాము అన్నంలోకి. ఇంకా సరే ఇంకెట్లాగో ఇది వాష్ చేసేసాను కదా అని చెప్పాను, ట్రై చేద్దాము మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని ఇంక ఇందులోనే పచ్చడి స్టార్ట్ చేసేసానండి. ఇది వచ్చేసరికి దొండకాయ టమాటా కలిపి పచ్చడి అనమాట. బాబు ఎక్కువగా ఇట్లా రోటి పచ్చళ్ళే ఇష్టపడతాడనమాట, ఇట్లా లిక్విడ్ ఐటమ్స్ అయితే అస్సలు ఇష్టపడ్డు బాబు. పప్పు, రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి ఇష్టపడతాడు. ఇంకా మేము కూడా ఇట్లా ఏదో ఒక పచ్చడి చేసుకొని తర్వాత మాకు ఏదో ఒక ఫ్రై కానీ ఏదో ఒకటి చేసుకుంటామండి, లేకపోతే ఒక్కోసారి ఆమ్లెట్ వేసుకొని తినేస్తామన్నమాట. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను, పచ్చడి చేస్తున్నాను ఇక్కడ. బాగానే ఉందండి, నాకు కలబెట్టడానికి మాత్రం ఇదైతే భలే ఉందండి. అసలు అంటే వెడల్పుగా వచ్చింది కదా బాగా,
అంటే అట్లా కలబెడుతుంటే భలే ఉందన్నమాట. అసలు ఇంకా బాగా కలబెట్టాలనిపిస్తుంది నాకైతే అసలు అట్లా కలబెడుతుంటే. కొన్ని కొన్ని ఇంత వెడల్పు రావు కదా, కొంచెం అప్పుడు కలబెట్టాలంటే ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం క్వాలిటీ పెట్టి ఇంకో 200 ఎక్స్ట్రా పెట్టినా బాగుండేదండి. క్వాలిటీలో మాత్రం కొంచెం తక్కువనే చెప్పాలన్నమాట. అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు తీసుకునే వాళ్ళు. కొంచెం మరీ ఓవర్ హీట్ని అయితే ఇది మాత్రం తీసుకోలేదండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మరి హై హీట్ పెట్టేశారంటే మాత్రం ఖచ్చితంగా మాడిపోయిద్ది. అండ్ ఆ స్టీల్ అనేది కొంచెం తట్టుకోలేదండి హై హీట్ని. ఇక్కడైతే ఇంకా మగ్గబెట్టడానికి మూత పెట్టానమాట. మగ్గిన తర్వాత ఇంకా చింతపండు వెల్లుల్లిపాయలు వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే పచ్చడిని. ఇట్లా మగ్గబెట్టి మనం ఏదో ఒక పని చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చండి హ్యాపీగా. నేను అక్కడ ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాను మగ్గబెట్టేసేసి. యాక్చువల్గా నేను ఇక్కడ స్టాప్ చేయాల్సింది, నేను స్టాప్ చేయలేదనుకుంటా. నేను ఇప్పుడే చూస్తున్నాను రికార్డింగ్ చేస్తున్నప్పుడు. మీ ఇంట్లో అయితే ఏమి ఇష్టపడతారు తినడానికి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట వీడియోస్ చేయడానికి. ఇక్కడైతే ఒకసారి మూత తీసి చూసేద్దాము అయిపోయిందో లేదో. నేను అప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నానండి. మూత పెట్టేసేసి నేను ఆఫ్ చేశాను అనుకున్నాను, కానీ రికార్డ్ అయిపోయింది అనుకుంటా. పచ్చడి అయితే లాస్ట్కి వచ్చేసిందండి. ఇంకా అయిపోయింది, మగ్గిపోయింది. ఇంకా ఇక్కడ చింతపండు ఆ వేడి మీద వేసుకుంటేనండి చింతపండు కూడా కొంచెం మెత్తగా అయ్యి మిక్సీలోకి మనకి బాగా మెదిగిద్ది అనమాట. అట్లా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేసి కొంచెం సేపు అట్లా మూత పెట్టేసేసుకుంటే చింతపండు కూడా మనకి బాగా మెత్తగా అయిపోయి మిక్సీలోకి బాగా మెదిగిద్ది. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. కడాయి అయితే చూసారు కదా, అంటుకోవడం అయితే మాత్రం ఎక్కడ అంటుకోవట్లేదండి. అడుగైతే మాత్రం అంటట్లేదు, అది మాత్రం బాగుందండి. కొన్ని అయితే స్టీల్వి అడుగు అంటేస్తాయి కదా, అస్సలు ఇంకా మనకి చేయి బుద్ధి కాదు. ఇదైతే బాగుంది, కడాయి అంటుకోవట్లేదు అనమాట. కాకపోతే స్టీల్ మాత్రం అంత థిక్నెస్ లేదనిపిస్తుంది నాకు. ఇంకొంచెం థిక్నెస్ పెట్టి ఒక 200 పెట్టినా కానీ బాగుండేది. నేను అదొక్కటే అనుకుంటున్నాను. అట్లా చేసుంటే బాగుండేది, ఇంకా బాగా సేల్ అయ్యి ఉండేది అనిపించింది నాకు అట్లా చేసుంటే. ఇక్కడైతే పచ్చడి అయిపోయిందండి. ఇంకా నేను ఇది మార్నింగ్ బ్లాగ్ అండి, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశాను అనేది బ్లాగ్. మీరు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇప్పుడిప్పుడే వ్యూస్ వెళ్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.